95% ఎబో ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే ఐఐటి సీట్లు వచ్చేటువంటి అవకాశం ఎబో. ఎందుకంటే ఇది 10th లోనా? ఆహా, జేఈ ఎంట్రన్స్ ఎగ్జామ్లు. ఇప్పుడు నేను చెప్తాను, ఈ ఐఐటి, ట్రిపుల్ ఐటీ, ఎన్ఐటీలకి సీట్లు ఇవ్వడానికి జేఈ ఎగ్జామ్ ఒకటి పెడతారు. ఈ జేఈ ఎగ్జామ్ దేశవ్యాప్తంగా రాస్తారు అన్నట్టు. దేశవ్యాప్తంగా జేఈ ఎగ్జామ్ రాస్తారు. రాసినప్పుడు దీనికి జోయిసా అని చెప్పేసి ఎలకేషన్ సెంటర్ అనేది ఒకటి ఉంటుంది. దానికి అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకుంటే ఈ క్రీమ్ బ్యాచ్ అనేటువంటి ఐఐటి, ట్రిపుల్ ఐటీ, ఎన్ఐటీలకి సీట్లు అలాట్ చేస్తారంట. జేఈ 2 దఫాలు ఉంటుంది, అడ్వాన్స్డ్, మెయిన్స్. ఇందులో 95 వచ్చినటువంటి వాళ్ళు కూడా సీట్ రాకుండా పోయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. 95%. ఎందుకు? ఎన్ని మార్క్స్ ఉంటుంది? 20. ఇది 300 మార్కులకు ఉంటుంది అన్న పేపరు. ఏమేమి పేపర్లు ఉంటాయి? మ్యాథ్స్ ఉంటుంది, ఫిజిక్స్ ఉంటుంది, కెమిస్ట్రీ ఉంటుంది. ప్యూర్ ఈ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ 4 టైప్ ఆఫ్ క్వశ్చన్స్. దీని గురించి నేను మాట్లాడతా. ఇక్కడ విషయం ఏంటంటే సబ్జెక్ట్ డెప్త్ ఉంటేనే మరి తెలిస్తే పేరెంట్కి తెలియాలి అసలు. అంటే నీకు ఒక దేశవ్యాప్తంగా ఎంట్రన్స్ ఎగ్జామ్ అన్న విషయం ఏంటంటే వాడు కౌన్సిలింగ్ పెట్టిన తర్వాత 96 మీదనే ఒక 2000 మెంబర్స్ ఉన్నారు.